ప్రభుని కోసము సంసిద్ధపడేటువంటి మనము మలిదశలో వ్యక్తిగత జీవిత సంస్కరణను గురించి ధ్యానము చేస్తూ ఎడారిలా మారినటువంటి మానవ జీవితాన్ని పునర్నిర్మాణము గావించుకునేటువంటి నేపథ్యములో అవసరమైనటువంటి ప్రముఖ సూత్రాలైన హృదయ పరివర్తన, వివిధ రకాలైనటువంటి భారాలచే అలసి సొలసినటువంటి మనము ఆ భారాన్ని తీసివేసుకొని జీవించడము, కలల ప్రపంచంలో జీవించేటువంటి మనిషి వాటిని వదిలివేసి వాస్తవములోనికి వచ్చి వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణముగా జీవించడము, సహజముగా ఉండేటువంటి గోడ మీద పిల్లి వాటము లేక రెండు నాల్కల ధోరణిని వదిలివేసి నిజాయితీగా జీవించడము, నిజాన్ని ఒప్పుకొని తదనుగుణముగా మారడము, దైవజ్ఞానముతో ఏ విధముగా జీవించాలో ఇంతకుముందు ధ్యానము చేశాము. ఈ వ్యక్తిగత సవరణ లేక వ్యక్తిగత సంసిద్ధతలో మరో ప్రముఖమైనటువంటి అంశము సమస్తము చక్కదిద్దబడాలి. ప్రభువు అంటున్నారు, ఏలియా ముందుగా వచ్చి సమస్తాన్ని చక్కదిద్దుతాడు. ఈ చక్కదిద్దాల్సినటువంటి అవసరము మనిషి జీవితంలో చాలానే ఉంది. మనిషిలో ఉండేటువంటి సహజ మానవ బలహీనతల వల్ల మానవ జీవితము అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది, చిందరవందరగా మారిపోతూ ఉంటుంది. అయోమయములో పడిపోతూ ఉన్నాము. ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఏమి ఆలోచిస్తున్నామో అర్థం కాదు, ఎలా జీవిస్తున్నామో అర్థం కాదు. అన్నీ తెలుసు అనుకుంటూనే ఏమీ తెలియనటువంటి అజ్ఞానములో దైవ జ్ఞానాన్ని వదిలివేసి మానవ జ్ఞానాన్ని పట్టుకుని వ్రేలాడుతూ చివరకు మన జీవితాలు మనమే కోతుల్లా చిందరవందర చేసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మరొకరు వచ్చి వాటిని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు కంటే ముందు ఏలీ ప్రవక్త వస్తాడు అని పూర్వ ప్రవక్తలు ఘోషించారు. అదే విధముగా ప్రభువు అంటున్నారు, ఆయన వచ్చాడు, చక్కదిద్దడానికి ప్రయత్నం చేశాడు. మరి ఏ విధముగా ఆ రోజు ఆయన ఈరోజు మన జీవితాలను చక్కదిద్దేటువంటి అవసరము లేక ఏ విధముగా చక్కదిద్దుతారు అనేది పరిశీలించుకున్నట్లయితే జ్ఞానగ్రంథము చెబుతోంది, మొట్టమొదటిగా నిర్ణీత సమయమున హెచ్చరికలు చేశాడు. బప్తిస్త యోహాను వచ్చినప్పుడు సరైనటువంటి సమయంలో పరిసయ్యులు కానీ వేదశాస్త్రులు కానీ వివిధ రకాలైన మనుషులు తన వద్దకు వచ్చినప్పుడు వాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. మరీ కొన్నిసార్లు ఆవేశం ఎక్కువైతే ఓ విషసర్ప సంతానమా అని కూడా ఆయన మాట్లాడారు. ఎవరెవరు ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు తమ జీవితాలు చక్కదిద్దుకోవడానికి అవసరమైనటువంటి సూత్రాలు, ఉదార స్వభావముతో కూడిన జీవితము, ఇతరులతో పంచుకునే జీవితము, మోసపూరితమైన జీవితము విడనాడాలి అని చెప్పి ఆయన బోధించారు. ఆ నేపథ్యంలోనే హేరోదు రాజుకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వివాహ వ్యవస్థలో ఆయన చేసినటువంటి పని సహోదరుని భార్యను స్వీకరించి వివాహ వ్యవస్థకే మచ్చ తెచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఈ విధముగా పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి ఆ రోజు ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. ఈరోజు మనకు హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి మన చుట్టూ ఉన్న స్నేహితులు, గురుత్వము, వివిధ రకాలైనటువంటి మనుష్యులు మనకు వివిధ రకాలైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే నీవు ఎలా చేస్తే ఈ జీవితము ఎలా అవుతూ ఉంటుంది, దీని ఫలితం ఎలా ఉంది అని పసితనము నుంచి కూడా అందరూ ఈ చక్కదిద్దుబాటు చేస్తూ ఉంటారు. చదువుకునే వయసులో మంచిగా చదువుకోవాలి అని, అల్లరి చిల్లర పనులు చేసేటప్పుడు అలా చేయకుండా బుద్ధిగా మర్యాదగా ఉండాలి అని, యుక్త వయసు వచ్చినప్పుడు పెడదారులు పెట్టకుండా మంచి జీవితము,
మర్యాదపూర్వకమైనటువంటి జీవితము జీవించాలి అని, పవిత్రమైన జీవితానికి బాటలు వేసుకోవాలి అని, జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి దానిపైనే మనసు లగ్నం చేయాలి అని అనేక విధాలుగా చివరి వరకు కూడా మన జీవిత పరిస్థితులకు అనుగుణమైనటువంటి హెచ్చరికలు అనేక మంది మనకు చేస్తూ ఉంటారు. రెండవది, మధ్యవర్తిగా దేవుని కోపాన్ని చల్లారుస్తూ ఉన్నారు ఏలియా అని చెబుతూ ఉన్నారు. దేవునికి మనిషికి మధ్యవర్తిగా కొన్నిసార్లు దేవుడికి కోపం వచ్చినప్పుడు ఆ కోపము మనిషిని సర్వనాశనం చేస్తుంది కాబట్టి దైవ కోపాన్ని చల్లారుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఎన్ని తొంటరి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రకాలైనటువంటి అన్యాయ అక్రమ జీవితానికి పాల్పడుతూ ఉన్నప్పటికీ కూడా మన కోసము ప్రార్థన చేసేవాళ్ళు చాలామందే ఉన్నారని మనం మర్చిపోకూడదు. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన స్నేహితుల బంధువులు చివరకు మనకు తెలియని వారు కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది శ్రీసభ యొక్క గొప్పతనము. ఏకా పవిత్ర కథోలిక శ్రీసభ అంటూ ఉన్నామే, ఇది అందరి కోసమో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా మనము గమనించినట్లయితే ఈ క్లోయిస్టర్డ్ నన్స్ అని చెప్పే కార్మెలు సభకు చెందినటువంటి ఒక మఠము, ఆ అమ్మగారులు 24 గంటలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసేటువంటిదే ప్రార్థన. వాళ్ళ కోసం కాదు, యావత్ ప్రపంచము కోసము. వాళ్ళు ఎక్కడ ఉంటే ఆ స్థానిక శ్రీసభ కోసము, అందులో ఉండే ప్రతి మనిషి కోసము ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు అంటే దైవ కోపాగ్ని మనపై రాకూడదు అని. ఆ కోపము వచ్చినప్పుడు, దేవుడు కన్నెర్ర చేసినప్పుడు మళ్ళీ దైవ కోపాన్ని శాంతింప చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ విధముగా మన మధ్యవర్తిత్వాన్ని వీళ్ళు నెరుపుతూ ఉంటారు. అలాగే ఇంకా ఏమి చేస్తారు, తండ్రి తనయుల మధ్య రాజీ చేస్తారు అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే విభేదాలు వస్తూ ఉంటాయి. ఈ రోజున అందరి మధ్య విభేదాలు ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలే ఒకరికొకరు వ్యతిరేకంగా చివరకు కోర్టులకు ఎక్కినటువంటి సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉంటాము. అన్నదమ్ములే హత్యలు చేసుకునేటువంటి స్థాయికి దిగజారినటువంటి నేపథ్యాన్ని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే రక్త సంబంధీకులే ఈ విధమైనటువంటి మనస్తత్వానికి లోనైతే మరి మిగిలిన వారితో మన సంబంధాలు ఎంత దారుణంగా ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన మధ్య రాజీ చేయడానికి చాలామందే ఉంటారు. మన స్నేహితులు ఉంటారు, లేకపోతే శ్రేయోభిలాషులు ఉంటారు, మనపై అధికారులు ఉంటారు, చుట్టూ ఉన్నటువంటి సంఘము ఉంటుంది, చట్టపరంగా న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. వీళ్ళందరూ కూడా మన మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజీ పడడానికి సిద్ధంగా మనం ఉండాలి. వాస్తవానికి ఎంతవరకు ఇతరులతో రాజీ పడడానికి మనం సిద్ధంగా ఉన్నాము? ప్రభువు కానుకలు సమర్పించేటప్పుడు కూడా దాన్ని అక్కడ వదిలివేసి వెళ్ళి నీ సహోదరునితో రాజీపడి మళ్ళీ వచ్చి నాకు కానుకలు సమర్పించమంటూ ఉన్నారు. కాబట్టి అంతటి ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి ఈ రాజీ కుదర్చడానికి మన చుట్టూ అనేక మంది ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ ప్రయత్నాలకు తల ఒగ్గి మనము మన జీవితాలను సఫలీకృతం చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. ఏలియా చేసే మరొక పని గురించి చెప్పబడుతుంది. అదే దీన జనోద్ధారకుడు, జనులను ఉద్ధరించేటువంటి పనులు. వాళ్ళ మనస్తత్వాలు అంటే మూకుమ్మడిగా ప్రజలందరూ తమ ఉద్ధరింపు కోసము పనులు చేయాలి. సాంఘికపరమైనటువంటి ఎదుగుదల, వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల, ఇవి రెండు చేతిలో చేయి వేసుకొని కదిలితే తప్ప మానవ జీవితము చక్కబడడానికి అవకాశము ఉండదు. ఇలా అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అందుకోసమే ఏలియా ముందుగా రావాలి అన్నారు. దానికి తార్కాణంగానే బప్తిస్త యోహాను గారు వచ్చే తన ప్రయత్నాన్ని తాను చేశారు. అయితే ప్రభు అంటున్నారు, అది గుర్తించలేక మూర్ఖత్వముతో అజ్ఞానముతో ఆయన ఎడల తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించారు. మనిషి కోతి నుంచి వచ్చాడని చాలామంది ఎందుకంటారో ఎక్కడ మనకు అర్థమవుద్ది. కోతి మోక ఏం చేస్తూ ఉంటుంది, ఎవళ్ళన్న ఒకళ్ళు అది చేస్తే అదే ప్రకారం చేస్తూ చిందరవందర చేస్తూ ఉంటాయి. అలాగే మన మనస్తత్వం కూడాను ఇష్టం వచ్చినట్లు ఏ విధముగా బప్తిస్త యోహాను గారితో ప్రవర్తించి ఆయన్ని చివరకు చంపివేశారో
మనకు మేలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, మన జీవితాలను చక్కదిద్దాలి అనుకునేటువంటి వాళ్ళ ఎడల మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాము. వాళ్ళు తల్లిదండ్రులే కావచ్చు, తోబుట్టువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, సాధారణమైనటువంటి మన సహచరులే కావచ్చు, ఎవరైనా సరే మీరేంటి నాకు చెప్పేది మన ధోరణి. మనలో ఉండేటువంటి అహంభావము దానిని అంగీకరించేటట్లు చేయదు. మనలో ఉండేటువంటి ఆ గర్వము వేరే వాళ్ళు చెప్పేటువంటి దానిని వినేటువంటి స్థాయికి మనలను రానివ్వదు. తద్వారా మనం ఇష్టం వచ్చినట్లు వారి ఎడల ప్రవర్తిస్తూ ఉంటాము. అవసరమైతే బురద చల్లడానికి ప్రయత్నం చేస్తాము, లేకపోతే వీలు కుదిరితే ఎక్కడి నుంచి లేపేయడానికే ప్రయత్నం చేస్తాము. మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటప్పుడు ఇంకా మన జీవితాలు ఏ విధముగా చక్కదిద్దబడుతూ ఉంటాయి. మనం ఇళ్లలో చూస్తూ ఉంటాము, అమ్మ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. పసిపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మని సర్ది పెడుతూ ఉంటుంది, వీళ్ళు మాత్రం మళ్ళీ వాటిని తీసి అక్కడ ఇక్కడ ఇసిరేస్తూ ఉంటారు. అదే మనం చేసేటువంటిదే. కొన్నిసార్లు అమాయకంగా చేస్తాము, కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా చేస్తాము, కొన్నిసార్లు మూర్ఖత్వంతో చేస్తూ ఉంటాము. ఎలా చేసినప్పటికీ మన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూనే మళ్ళీ దాని ఫలితం మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటాము. నాకు చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఒకానొక పెద్ద మనిషి ప్రభువైన యేసుక్రీస్తు తనకు కలలో కనిపించినప్పుడు తన ఇంటికి ఆతిథ్యానికి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. జక్కేని ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళారు. మరి నా ఇంటికి కూడా రండి స్వామి అని చెప్పి ఆ భక్తుడు అడుగుతాడు. ప్రభువు ఆయన భక్తికి మెచ్చి సరే ఖచ్చితంగా రేపు మీ ఇంటికి భోజనానికి వస్తానని చెబుతారు. తెల్లారి ఆయన చాలా చక్కగా మంచి ఏర్పాట్లు, సహజంగానే ధనవంతుడు కాబట్టి మంది మార్బలముతో అందరినీ పిలుచుకున్నాడు. ప్రభువుకు మంచి ఎందు ఏర్పాటు చేశాడు. ఎంతసేపు చూసినా ప్రభువు రావడం లేదు. ఈ లోపల మనకు సహజంగానే ఎక్కడైనా పండుగ జరుగుతుందంటే భిక్షగాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే అక్కడ కూడా వచ్చారు. అందులో ఒక ఆయన కొంచెం లోపలికి ఆకలికి ఆగలేక లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే గేడి దగ్గరే రానివ్వలేదు. వాళ్ళని రోడ్డు బయటే వదిలివేశారు. పాపం ఆయన చూసి అంతసేపటికి ప్రభువు రాకపోతే విసిగిపోయాడు. వచ్చిన వాళ్ళందరికీ ప్రభు వచ్చిన తర్వాతనే మీకు పెడతానని చెప్పి వాళ్లను సముదాయించాడు, అడుక్కునే వాళ్లను సముదాయించాడు. కానీ ప్రభువు రాల. నిరాశతో నిద్రకు ఉపకరించినటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రభువు కలలో కనిపించారు. స్వామి మీరు చెప్పారు రాలేదు, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అని చెప్పి కన్నీరు మున్నీరవుతాడు. ప్రభు అన్నారు, నాయన నేను వచ్చాను కానీ నువ్వే పట్టించుకోలేదు, అవతలకు పొమ్మన్నావు అని చెప్పి అంటాడు. ప్రభువు ఆ మాట అన్నప్పుడు ఆయన మనసు చివుక్కుమంది, లేదు స్వామి నేను అలాంటి పిచ్చి పనులు చేయను, మరి ఎలా జరిగిందో ఏమో అని చెప్పి చెంపలేసుకొని రేపు ఖచ్చితంగా రండి మీకోసమే ఎదురు చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరేనా ఆయన అని చెప్పి ప్రభువు మళ్ళీ వరమిస్తారు. ఆ తెల్లారి ఈసారి తనకున్నటువంటి సేవకులందరినీ పకడ్బందీగా పెడతాడు. ప్రభువు వచ్చినప్పుడు మనం ఎవరం పట్టించుకోలేదు, ఈరోజు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎవరు కూడా ఒక్క పురుగు కూడా వేరే వాళ్ళు లోపలికి రాకూడదు. మీరు జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రభువుని మాత్రం తప్పించుకునే ప్రయత్నం ఈరోజు మనం చేయకూడదు అని చెప్పి చాలా పకడ్బందీగా పెట్టాడు. అటు ఇటు ఉపచారాలు చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక యాచకుడు అడుక్కునేటువంటి మనిషి వస్తాడు. గేటు దగ్గర వాళ్ళేమో బయటికి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈయన గబగబా వచ్చాడు. మరి ఈ గందరగోళంలో ఉంటే ఈ లోపల ప్రభు వచ్చి వెళ్ళిపోతే ఎవరికి కనిపించరు. కాబట్టి ఆయనకు బాగా కోపం వచ్చింది. పట్టుకొని 4 బీకాడు. నువ్వు అవతలికి వెళ్ళు, అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావు, నిన్నట్లాగే ప్రభువుని మిస్ అయిపోయాం, ఇప్పుడు మళ్ళీ అదే పని, నీ గందరగోళం వల్ల ప్రభువుని మిస్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి 4 పీకి అవతలకు పంపించాడు. మళ్ళీ సాయంత్రం అయింది. ప్రభు అంతూ లేరు పంతూ లేరు. చాలా బాధేసింది. మళ్ళీ అలాగే తిండి తెప్పల లేకుండా నిద్రపోయేటువంటి సమయంలో మళ్ళీ ప్రభువు దర్శనమిచ్చారు. ఈసారి ఒంటి మీద గాయాలతో రక్తం కారుతూ ఉంది. స్వామి ఏంటి, ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది, అందుకే రాలేకపోయారా, మీకు ఎక్కడ గాయాలు తగిలాయి అందుకే నా దగ్గరికి రాలేకపోయారా అని చెప్పి ఏడుస్తూ మోకాళ్ళ మీద ఉండి అడిగాడు. ప్రభువు చెప్పారు, బాబు ఇవి ఎవరో కొట్టిన దెబ్బలు కాదు, ఎవరో చేసిన గాయాలు కాదు, ఏదో ప్రమాదం జరిగి నాకు ఏర్పడినటువంటి గాయాలు కాదు, నీ చేతులతో నువ్వే నన్ను కొట్టావు, దూరంగా నెట్టేశావు,
అందుకే ఈ గాయాలయ్యాయి అని చెప్పి ప్రభు అంటున్నారు. అప్పటికి కానీ ఆయనకు స్ఫురణకు రాలేదు. తాను ఎవరిని కొట్టారు అని ఆలోచించుకుంటే రోజంతా కూడా ఒక యాచకుని తప్ప ఎవరిని కొట్టలేదు. స్వామి, నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టాను, నేను కొట్టింది యాచకుడిని కదా, మీకు అడ్డం వస్తాడు అని చెప్పి అప్పుడు చెబుతున్నారు ప్రభువు, నేనే ఆ యాచకుడను. ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే. కాబట్టి నేను ఆ యాచకుని రూపంలో వచ్చాను, కానీ నీవు నన్ను గుర్తించలేదు, నీ ఇష్టం వచ్చినట్లు నా ఎడల ప్రవర్తించావని ప్రభు అంటున్నారు. ఇక్కడ కూడా అంతే, మన జీవితంలో కూడా అంతే. మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము. అరే, మన కోసమే చెబుతున్నారు అనేటువంటి బుద్ధి జ్ఞానము ఉండదు. మన జీవితాలు బాగుపడడానికే మనకు సలహా ఇస్తున్నారు, లేక మనల్ని చక్కదిద్దుతున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానము ఉండదు. పైగా ఎదురుదాడి చేస్తాము, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము. అవసరమైతే వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాము తప్ప మనకు వచ్చినటువంటి ఈ మహదవకాశాన్ని వినియోగించుకొని మన జీవితాలను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయము. అందుకే ప్రభు ఏమంటున్నారు, మనుష్య కుమారుని ఎడల కూడా వాళ్ళు అట్లాగే ప్రవర్తిస్తారు అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. అట్లే వారి వలన శ్రమలు పొందబోతున్నాడు. అలాగే ప్రభు ఎడల కూడా జరిగింది. ప్రభు ఏం చేశారు? అందరికీ మేలే చేశారు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా జీవం ఇచ్చారు, వ్యాధిగ్రస్తులకు స్వస్థత ఇచ్చారు, ఆకలైతే కడుపు నిండా అన్నం పెట్టారు. మరి ఎన్ని చేసినటువంటి ప్రభువుకి వాళ్ళు చేసింది ఏమిటి? మరణము విధించడము, కొట్టడము, అవమానించడము. ఇది మన జీవితాలు చక్కబెట్టుకోకుండా ఉండేటువంటి ఆటంకాలు. కాబట్టి మన బుద్ధి మారాలి, మన ఆలోచన సరళి మారాలి, మన దృక్పథం మారాలి. నేను నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అందుకు వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళు ఎవరైనా కానీ నా జీవితం మంచిగా ఉండడానికి, చక్కబెట్టుకోవడానికి ఎవరు ఏ మాట చెప్పినా అది నాకు బంగారమే అనేటువంటి ఆలోచన మనిషికి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు చక్కబడతాయి. లేకపోతే మూర్ఖత్వముతో మన జీవితాలు మనమే చిందరవందర చేసుకుంటూ ఉంటాము, అస్తవ్యస్తం చేసుకుంటూ ఉంటాము. చివరకు ఏది కూడా మన చేతికి దక్కకుండా మన జీవితాలు పూర్తిగా నాశనమయ్యేటువంటి అవకాశం, అంటే ఈ లోకంలోనూ పరలోకానికి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మనకు అవసరమైనటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని తల్లి శ్రీసభ కానీ, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము కానీ మన జీవితాలను చక్కదిద్దేటువంటి సమయంలో దాన్ని సద్వినియోగపరచుకొని మనము ఉత్తమమైన వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తులముగా, ప్రభువైన యేసుక్రీస్తుకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులముగా తయారవడానికి ఈ అవకాశాలను వినియోగించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.